వెల్కమ్ టు పార్ట్ 2 అండి. సో ఇది వచ్చేసి మల్చందేరి అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ థ్యాంక్స్ అండి మీ అందరికీ. మల్చందేరికి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో అందులో కొంచెం ఇంప్రూవైజ్ చేశాము. సో ఇది వచ్చేసి డ్యూయల్ షేడ్ అండి మల్చందేరిలో. సో చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. యాజ్ యూ ఆల్ నో మేము దీనిపైన కొంచెం వర్క్ చేస్తాంట. సో ఇది ఇంకొక షేడ్ అండి. ఇది వచ్చేసి బెనారస్ పట్టి అండి. సో ఇది ఒక చిన్న అకేషన్కి కానివ్వండి, ఏదైనా టెంపుల్స్కి కానీ అలా వేసుకోవచ్చు. ఇది మన రెయిన్బో కలెక్షన్లో ఇది ఒక మోడల్ అండి. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసి ఇది అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది, వెరీ సాఫ్ట్, వెరీ బాడీ హగ్గింగ్ అనమాట ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. సో ఇదేమో మనకు మొత్తం ఎలిఫెంట్ బూటీస్ వచ్చాయి ఫ్యాబ్రిక్ పైన, చాలా సాఫ్ట్ గా ఉంది. సో ఆల్ ఎలిఫెంట్ బూటీస్ అనమాట. ఇవి మనకు మొత్తం పేస్టల్ కలర్స్ లో వచ్చాయి. ఎంత సాఫ్ట్ ఉందంటే చాలా బాగుందండి. ఇందులోనైతే నాకు ఇది ఫేవరెట్ కలర్. బనారస్ అండి, బనారస్ చెక్డ్ అనమాట. ఇది మొత్తము చెక్స్ లాగా వచ్చాయి. సో దీనిపైన లోటస్ బూటీస్ వచ్చాయండి. ఎంత బాగుందంటే మన మగువ లోగో వచ్చింది. సో ఇందులో కూడా మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చాయి. సో పార్ట్ 1 లో చెప్పాను కదండి జూట్ ఫ్యాబ్రిక్ అనేసి. ఇది జూట్ లో సీక్వెన్స్ అనమాట ఇది మొత్తం. సో అది ఏమో సింగిల్ కలర్, ఇదేమో డ్యూయల్ కలర్ అండి. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇలా వస్తుంది అనమాట శారీ అంతా. అండ్ ఇందులో మన దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. సో ఇవన్నీ మంచిగా డ్యూయల్ షేడ్స్ లో. సో ఐ హావ్ సేవ్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్ అండి. ఇది నా ఫేవరెట్ ఫ్యాబ్రిక్ అయిపోయింది. ఇది వచ్చేసి జార్జెట్ పైన చికెన్ కారీ వర్క్ అండి. ఎంత బాగుందంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఒకటి ఓపెన్ చేస్తాను. ఇదైతే నాకు భలే నచ్చేసింది ఈ ఫ్యాబ్రిక్. సో ఇదన్నమాట మొత్తం శారీ ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి లైట్ వర్క్ ఆఫ్ చికెన్ కారీ ఉందండి. ఇది వచ్చేసి మన దగ్గర ఇంకొక ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసి కొంచెం హెవీ వర్క్ వచ్చిందండి చికెన్ కారీ. ఇది కూడా చాలా బాగుంది. ఇదంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఉందండి. సీక్వెన్స్ వచ్చింది అక్కడక్కడ. విల్ మేక్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ శారీస్ రెడీ ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ మగవాస్ అవుట్ దేర్. స్టే ట్యూన్డ్.